ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత, రక్షణ అవసరం లేదు. ఈ రాష్ట్రంలో సమస్యలు అవసరం లేదు. కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే ఆ పార్టీ అనేది లేకుండా, వీళ్ళకి ఎదురనేదే లేకుండా పార్టీని భూస్థాపితం చేయడం కోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అంతకు మించి ఎంతకైనా దిగజారిపోతారు అనడంలో ఎన్నోసార్లు రుజువైంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయంలో. కాదంబరి జత్వాని అనే ఒక ముంబై నటి, ఆవిడ నటి మహారాష్ట్రలో, మన రాష్ట్రంలో ఏం పట్టవు. మన రాష్ట్రంలో ఏం జరిగినా సరే స్పందించరు, వినిపించవు, కనిపించవు. కానీ అధికారంలోకి వచ్చి రావడంతోనే పాపం జత్వాని పైన జాలి, దయ, కరుణ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, హోంమంత్రికి, మంత్రులకి, ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా ఆవిడ కోసమే పనిచేస్తున్నట్లుగా అప్పట్లో చాలా చేశారు. హైడ్రామాని క్రియేట్ చేశారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి నటిని పాపం ఆ అమాయకురాలు, నీతి మంత్రాలు ఆవిడ్ని అక్కడి నుంచి, ఈవెన్ ఆవిడ ప్రయాణించేటటువంటి ఫ్లైట్ టికెట్ దగ్గర నుంచి కూడా విజయవాడలో నోవాటల్ హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేసి, పైగా మళ్ళీ ఆవిడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే మళ్ళీ ఆవిడని రిసీవ్ చేసుకోవడానికి పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ వాహనాలు తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి దగ్గరుండి మరి మా ప్రభుత్వంలో సిన్సియర్గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ పైన కేసులు పెట్టించి, తప్పుడు కేసులు పెట్టించి, వీళ్ళు తయారు చేసినటువంటి స్క్రిప్ట్ని ఆవిడ చేత చదివించి, దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వ మర్యాదలతో, ప్రభుత్వ సొమ్ముతో, అంటే ప్రజల సొమ్ములేండి, ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రజాధనాన్ని వృధా చేస్తా ఆవిడికి వెచ్చించి, హోటళ్ళు, టికెట్లు, ఆవిడికి ప్రభుత్వ వాహనాలు దగ్గరుండి పాపం చాలా చక్కగా ఆవిడికి కొండంత అండగా, ఒకళ్ళిద్దరు కాదండి, అంటే కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు మన టీడీపీ వాళ్ళు. అట్లాగే పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన యొక్క కారును కూడా సొంతంగా కొన్నిసార్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వాహనాలు కూడా వాళ్ళు పర్సనల్గా కూడా కొన్ని విషయాలు కూడా. సో అటువంటి ప్రోటోకాల్ని, అటువంటి ప్రయారిటీని ఆ మహానటి కోసం, అదే సినీ నటి కోసం మన కూటమి ప్రభుత్వం వారు అత్యుత్సాహంతో ఆవిడ పైన శ్రద్ధ చూపించి రాష్ట్రానికి తీసుకొచ్చి, మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క కక్షపూరిత రాజకీయాలు, వీళ్ళ ప్రత్యేకించి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళని అడ్డం పెట్టుకొని ఆ యొక్క అంశాన్ని అదొక అవకాశంగా తీసుకొని, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోయింది ఒక మహిళకి, ఆ నీతి మంత్రాలకి, మరి ఆవిడ గురించి కథనాలుగా గతంలోనే చెప్పాం. ముంబైలో ఆవిడపైన ఎన్ని కేసులు ఉన్నాయనేది. ఎంతో మంది పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని ట్రాప్ చేసి, వాళ్ళతో సన్నిహితంగా ఉండి, వాళ్ళ యొక్క వీడియోలు, ఫోటోలను ఆధారంగా చేసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకోవడమే ఆవిడ యొక్క వృత్తి. ఆవిడ ఒక బ్లాక్మెయిలర్, ఆవిడ ఒక ట్రాపర్, హనీ ట్రాపర్ అని చెప్పేసి మన ఎందుకు వచ్చింది పేరు. అటువంటి మహిళకి వత్తాసు పలుకుతూ, అటువంటి మహిళకి సపోర్ట్ ఉండి కూటమి ప్రభుత్వం పెద్ద హైడ్రామా చేసి, దానంతటికి కారణం ఏంటో తెలుసా? మరి అదే ప్రయారిటీ, అదే శ్రద్ధ, అదే ఖర్చు, అదే స్పందన, అంత స్పీడ్గా ఎంటైర్ యంత్రాంగం మొత్తం కూడా స్పందించిన తీరు. ఈ రాష్ట్రంలో మహిళలు చనిపోతా ఉన్నారు, ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళపైన అత్యాచారం చేసి, గ్యాంగ్ రేపులు చేసి, శవాలు కూడా మాయం చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు మిస్సింగ్ అవుతా ఉన్నారు, ఆడవాళ్ళని రోడ్ల మీద వివస్త్రాలను చేసింది. మొన్న కూడా చూసాను గుంటూరులో.
ఎంత దారుణంగా రోడ్డు పైన టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఒక 10 మంది కలిసి ఒక మహిళ పైన వాళ్ళ కొడుకు పైన దౌర్జన్యం చేసి బట్టలు లాగి, అదేదో ద్రౌపది వస్త్రాభరణలాగా మనం ఏదో పురాణాల్లో కథల్లో చూసాం కదా. ఈరోజు రోడ్ల పైన ఆడవాళ్ళని ఇంత దారుణంగా వివస్త్రాలను చేసి వాళ్ళ మీదకి వెళ్తున్నారు, దాడులు చేస్తున్నారంటే అంతకు మించి సిగ్గుమలినటువంటి పరిస్థితి ఉందా? ఏనాడన్నా చూసామా? అది చాలదన్నట్టు ఈరోజు కడపలో కూడా రీసెంట్గా ఒక వృద్ధురాలు పైన ఒక వృద్ధురాలు యొక్క జాకెట్ కూడా చించేశారట. టీడీపీ నాయకులు పైశాచికత్వం ఏ విధంగా ఉందనేది, వాళ్ళ యొక్క అధికార మదం ఏ విధంగా తలకెక్కిందనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఒక వృద్ధురాల్ని కడప జిల్లాలో 18 సంవత్సరాలుగా ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మాది, ఆ స్థలం మాది అని చెప్పేసి టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు వెళ్ళి వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి దాడులు చేసి సుత్తులు కర్రలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రహరీ గోడలు పగలగొడితే ఆ వృద్ధ మహిళ అడ్డుపడితే ఆవిడ జాకెట్ కూడా చింపేశారట. అంత దారుణంగా ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నారు ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా టీడీపీ నాయకులు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవి వీళ్ళకి కనపడవు. ఇక్కడున్న మహిళలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మైనర్ బాలికల పైన దాడులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ కేసులు కానీ ముక్కలు ముక్కలుగా చేసి శవాల్ని పడేస్తూ ఉన్నారు. ముళ్ళకంపల్లో అత్యాచారాలు చేసి విసిరేస్తా ఉన్నారు. సజీవ దహనాలు బ్రతికుండగానే ఆడపిల్లని అనుభవించి పెట్రోల్ పోసి తగలెడుతూ ఉన్నారు. కానీ ఇవేమి ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ అధికారులకి, ఈ ముఖ్యమంత్రికి, ఈ హోం మంత్రికి, పెరోల్ మంత్రికి ఏ మాత్రం కూడా కనిపించు. ఎక్కడో ఉన్న ఏ రాష్ట్రంలోనో ఉన్న ఏదో మహిళకి, నీతి మంత్రాలకి మరి జత్వానీ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ చేసే పనులేంటి, ఆవిడ చేసేటటువంటి వ్యవహారాలు ఏంటి, అటువంటి వాళ్ళకి వీళ్ళు ఈరోజు సపోర్ట్ చేసి ఈరోజు ఏదో మహిళకు అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఒకటే ఒక టార్గెట్, ఒకటే ఒకటి లక్ష్యం. టీడీపీ వాళ్ళకి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఒకటే ఒక ఎజెండా. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ప్రజాదరణ ఉంది, మాకు లేదే, ఈయనకి ఎందుకు ఇంత ప్రజాదరణ ఉంది, కడుపు మంటతో ఆ ప్రజాదరణ ఏదో విధంగా కూలగొట్టాలి, ఆయన పైన ఏదో విధంగా నెగిటివ్ని ప్రచారం చెయ్యాలి, ఆయన కుటుంబాన్ని నెగిటివ్గా ప్రచారం చేయాలి, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఆయన వ్యక్తిత్వాన్ని అసాసినేషన్ చేయాలి. ప్రతి ఒక్క దాన్ని కూడా ఉదాహరణగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వాళ్ళకి ఎదురు అనేది ఎవరు ఉండకూడదు, వాళ్ళకి పోటీ అనేది ఎవరు ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీనే భూస్థాపితం చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో ఉండకూడదు అనే ఒక లక్ష్యంతో, ఒక ఎజెండాతో మాత్రమే ఈరోజు టీడీపీ పార్టీ కానీ, పార్టీ నాయకులు కానీ, ఈ పచ్చ మీడియా కానీ, సపోర్టెడ్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కంకణం కట్టుకొని మరి అదొక పెద్ద ఎజెండాగా లక్ష్యం పెట్టుకొని వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా, వాస్తవాలని తెలిసి కూడా అవాస్తవాల్ని ప్రజలకి ప్రచారం చేస్తా, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా, ప్రజల్ని మభ్యపెడతా, ప్రజాదరణ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి పనికి మాలిన పనులన్నీ కూడా చేస్తున్నారనేది మరొకసారి స్పష్టమైనది. దానికి నిదర్శనమే కాదంబరి జత్వానీ కేసు. గతంలో ఏదైతే మేము చెప్పామో కాదంబరి జత్వానీ యొక్క వాస్తవాలు ఏవైతే చెప్పామో, ఆ ఒక హనీ ట్రాపరు, ఆవిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటది, ఎంతో మంది ఆవిడ పైన కేసులు పెట్టారు, వ్యాపారస్తుల్ని టార్గెట్ గా చేస్తుంది, డబ్బున్నోళ్ళని టార్గెట్ పెట్టుకుంటదని చెప్పాము. అదే ఈరోజు ఈ రాష్ట్ర సిఐడి కోర్టులో ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో పొందపరచడం జరిగింది. మరి ఆ రోజు మాట్లాడినటువంటి మహిళా నేతలు, మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, వీర నారీమణులు ఒక మహిళని అన్యాయం చేస్తారా, ఒక మహిళని హింసిస్తారా, ఒక మహిళని ఇబ్బంది పెడతారా, జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లి అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి అదొక కారణంగా, అదొక సాకుగా తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి అని తీసుకొస్తా ఉంటారు.
ఆ కారణం చూపించి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు, నాయకులని ముసుగులో ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే ఈరోజు అంత దిగజారిపోయి వీళ్ళు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి. ఇష్టారీతిలో పగలు రాత్రి అని తేడా లేకుండా ఏదైతే వీళ్ళు సపోర్టెడ్ పచ్చ మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు కదా. ఒక వారం రోజులు నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఫుడ్ తిని ఉండరు. ఈ పచ్చ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీడీపీ సపోర్టర్స్ కానీ, మరి మంత్రులు అందరు ప్రతి ఒక్కరు కూడా వారం రోజులు ఫుడ్ తిని ఉండరు. ఆ వారం రోజులు ఈ కాదంబరి జత్వాని ఒక కేసుని అదే వాళ్ళకి ఆహారంగా పగలు రాత్రి డిబేట్లు, వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎలా ప్రచారం చేయాలి, ఎలా విష ప్రచారం, ఎలా తప్పుడు ప్రచారం చేయాలన్న విధానంలోనే యంత్రాంగం అంతా కూడా పనిచేసింది. మీడియా కానీ, పేపర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. అలా చేశారు కాబట్టి ఈరోజు కాదంబరి జత్వాని అనగానే పేరు అందరికీ గుర్తుంది. ఎందుకంటే ఆ లెవెల్లో చేశారు వీళ్ళు అంత ప్రచారం, విష ప్రచారం, తప్పుడు ప్రచారం. మరి ఈరోజు ఏదైతే మేము చెప్పామో, గతంలో ఏదైతే మేము వాస్తవాలు చెప్పామో అదే వాస్తవం అని చెప్పేసి ఈరోజు సిఐడి వాళ్ళు బల్ల గుద్ది చార్జ్ షీట్ లో చెప్పడం జరిగింది. కనీసం ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళ పేపర్లోనే, ఈనాడు పేపర్లోనే రాపించుకున్నారు సిగ్గు లేకుండా. చేయాల్సిందంతా చేసేసి, చేయాల్సిందంతా ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి, చేయాల్సిందంతా ఘనకార్యాలు చేసేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు సైలెంట్ గా కూర్చున్నారు.